మార్కాపురం జిల్లాగా ప్రకటించినందుకు కృతజ్ఞతగా మార్కాపురం పట్టణంలోని 26వ వార్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్డులో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. జిల్లాగా మార్కాపురం ఏర్పడడం చారిత్రాత్మక నిర్ణయమని, ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అత్యంత పేదరికం, వెనుకబాటుతనం ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. జిల్లాగా మార్కాపురం ఏర్పడడంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్య, వైద్య, మౌలిక వస్తువుల అభివృద్ధికి మరింత వేగం వస్తుందని తెలిపారు. రహదారులు, తాగునీరు, ఉపాధి అవకాశాలు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కాపురం ప్రజలకు ప్రభుత్వ సేవలు దగ్గరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో మార్కాపురం జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నినాదాలతో, హర్షతి రేఖలతో వార్డు అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. ఆ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎవరికి వాళ్ళు వచ్చారు. మహిళలని ఒక పక్క, పారిశ్రామికవేత్తలు ఒక పక్క, చిల్లర కుట్లలో ఒక పక్క, ఇలా రోజుకొక తెగవారు, రోజుకొక వింగ్ వచ్చి ఆ యొక్క ఉద్యమానికి ఊపిరి పోసారు. అలా మనమందరం పడినటువంటి కష్టాన్ని గుర్తించినటువంటి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మన ఊరికి వచ్చి మన ప్రాంత ప్రజల యొక్క ఆక్రందనను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కాగానే మీకు జిల్లా చేసి పెడతానని మాట ఇచ్చాడు. ఆ మాట కట్టుబడి మనం కూడా జిల్లా చేయమని చెప్పి అడిగాం. జిల్లా చేస్తే మీ పేరు పెట్టుకుంటామని కూడా చెప్పుకున్నాం. ఆయన కూడా మన ఆక్రందనని, మన ఇబ్బందుల్ని గమనించి మార్కాపురం జిల్లా ఇస్తానని ప్రకటించాడు. ఎప్పుడైతే జిల్లా ఇస్తానని ప్రకటించాడో ఇక ఈ వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలలో ముఖాలు తేలేశారు. ఏడుపు ముఖం స్టార్ట్ అయింది. ఏడుపు ముఖాలతోటి ఒక పాట ఎత్తుకున్నారు. ఒక ఆయనేమో దొరకొండ గెలవట్లేదంట, దొరకొండ లేకపోతే మొండెం ఇచ్చిన తల లేదని ఒక ఆయనేమో శ్రీశైలాన్ని గెలపాలని ఒక ఆయన, ఇంకొక ఆయనేమో ఆ జిల్లా కూడా కలిపితే, ఆ దక్షిణ నియోజకవర్గం అంతా కలిపితేనే బాగుంటది, లేకుంటే చిన్న జిల్లా పోయించినలే అని ఒక ఆయన ఈ రకంగా స్టార్ట్ చేశారు. ప్రజల్లో ఒక విషయాన్ని చెందాలని ప్రయత్నం చేశారు. మన పిల్లల భవిష్యత్తు కోసం మేము ఆలోచన చేస్తే, మన పిల్లలు నాశనం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఏ రోజు 5 సంవత్సరాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అనుభవించారు. కానీ కనీసం అరే మా పిల్లల భవిష్యత్తు ఏంది, మా ఊరు ప్రజల సంగతి ఏంది, మా జిల్లా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి, వీటి గురించి ఆలోచన చేసి వాళ్ళ నాయకుల్ని పోయి అడగాలి. కానీ ఒక్కడు నోరు మెదపలేదు. ఒక్కడు కూడా జిల్లా ఇవ్వయ్యా, ఇస్తేనే మా ప్రాంతం బాగుపడుతుంది, మా ప్రాంతంలో యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్పి ఎవడు కూడా మాట్లాడలేదు. ఈ రోజు అధికారంలో కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గుర్తొస్తాయి. ఒక ఆయన శ్రీశైలం అని, ఒక ఆయన దొరకొండ అని. ఇటీవల